నమస్తే, వెల్కమ్ టు గోల్డ్ రైన్ స్క్రీన్స్. ఈ అందమైన రూఫ్ గార్డెన్ చూడండి. గులాబీలు, జేడ్ ప్లాంట్, ఇడీనియం ఎంతో కనువిందుగా కనిపిస్తుంది కదా. ఇంకా ఈ డ్రమ్లో వేసిన బత్తాయి చెట్టు చూడండి, ఇప్పటికే చాలా కాయలు కాసిందట. నేను వెళ్ళేసరికి ఇలా ఉన్నాయన్నమాట కాయలు. వాటికే చాలా ముచ్చటేసింది నాకు. చాలా అయితే అప్పటికే తెంపామని చెప్పారు. టబ్బుల్లో బచ్చలి ఆకుకూరలు పెట్టారు. ఈ డ్రమ్లోనైతే సంపంగి మొక్క, సపోటా వేశారు. ఇది ఆనప్పాదు. ఈ సొరపాదు అయితే పర్మనెంట్గా వేసిన పందిరిపైకి ఎక్కించారు. కాయలు అయితే చాలా కాసాయంట. నేను వెళ్ళేసరికి 2 కాయలు అయితే ఉన్నాయి. చూడండి ఎంత బాగా కాసిందో. గ్రో బ్యాగ్స్లో మట్టి నింపి పెట్టారు వేయడానికి. ఇదైతే మడుల్లా కట్టి మందార మొక్కలు వేశారు. ఈ మందార ఒకటైతే బాగా ముదిరిందని చెప్పి కట్ చేశారంట. వేరే మందారాలు 2 రకాలు ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్నదైతే ఇది ఉసిరి చెట్టు. ఈ టబ్స్లో నిండా ఆకుకూరలు ఎంత గుబురుగా చక్కగా వచ్చాయి కదా. ఇదైతే వాము మొక్క. అంటే వాము అయితే కాయదు, కానీ ఆకులైతే వాము ఫ్లేవర్తో ఉంటాయి. ఇంత అందమైన రూఫ్ గార్డెన్ ఎవరిదా అని చూస్తున్నారా? చోడవరంలో ఉంటున్న ఎల్ఐసి రిటైర్డ్ ఆఫీసర్ శ్రీ రామారావు గారిది. ఆ దంపతులు ఇద్దరూ కూడా ఎంతో కృషి చేసి ఇంత అందమైన గార్డెన్ చక్కగా పెంచుతున్నారండి. ఈవినింగ్ టైం అంతా వాళ్ళు గార్డెన్ కోసం స్పెండ్ చేస్తారట. చూసారా ఇడీనియం ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్. అలోవెరా, ఇంకా బీరకాయలు. ఆ కనకాంబరం చూసారా కలర్ ఎలా ఉందో, ఎంత రెడ్డిష్గా ఉంది కదా, మంచి హెల్తీ కలర్. ఇంకా బీరకాయలు అయితే మేము కట్ చేయలేక సగం పాదైతే కట్ చేసామన్నారు. అంటే అంత బాగా ఎక్కువ వచ్చేసిందట. నిజంగా వాళ్ళకి అభినందనలు అండి. హ్యాట్స్ ఆఫ్.